అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా జీవించాలని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ట్రాన్స్జెండర్స్ కు సూచించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ సహకారంతో ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికల్ప కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్లను ప్రజ్వల ఫౌండేషన్ వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, మీర్పేట్ సిఐ నాగరాజ్తో కలిసి వికల్ప సెంటర్లలో ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ట్రాన్స్జెండర్స్ కు సర్టిఫికెట్స్ అందజేసి ఆధార్ అప్డేట్ క్యాంపును ప్రారంభించారు. ట్రాన్స్జెండర్స్ ను సమాజంలో ఒక భాగం చేయాలని సదుద్దేశంతో ప్రజ్వల ఫౌండేషన్ పోలీసుల సహకారంతో వారికి అవగాహన కల్పిస్తూ వారికున్న నైపుణ్యం ఆధారంగా అవకాశాలు కల్పిస్తున్నారని డీసీపీ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీస్ శాఖలు ట్రాన్స్జెండర్స్ ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామకం చేయడం జరిగిందని అన్నారు. కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరైతే మాట వినకుండా ప్రజ్వల ఫౌండేషన్ సహాయ సహకారాలతో వికల్ప సెంటర్లో ఈ ట్రాన్స్జెండర్స్కు సర్టిఫికేట్స్ మరియు ఆధార్ అప్డేషను, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్, ఇతరత్ర కార్యక్రమాల నిమిత్తం ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారందరూ ఈ సదుపాయాలను ఉపయోగించుకొని ఆధార్ కార్డ్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇతరత్ర ఏ రకమైనటువంటి సాధారణ సర్టిఫికేట్స్ కావచ్చు ఈ వికల్ప సెంటర్ ద్వారా పొందాలని చెప్పేసి పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి. సమాజంలో ఒక భాగం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రజ్వల ఫౌండేషన్ వారు పోలీస్ శాఖ వారితోటి మనకు ఈ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతంలో మనము ఈ వికల్ప సెంటర్ను ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు చాలా ప్రోగ్రామ్స్ చేసి అసిస్టెంట్లో క్లాస్ పెట్టడం జరిగింది. నేను అందులో సెలెక్ట్ అయ్యాను. సంతోష్ ప్లేస్లో చేస్తున్నాను. ఇంకా మా వాళ్ళు ఇలా భిక్షాటన అనేది ఆపేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. భిక్షాటన కానీ ఇట్లా నట్టుపుట్ట చేయటాలు కానీ ఇప్పుడు అందరూ సార్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మా వాళ్ళు కూడా ముందంజలో ఉండాలి, ఇలాంటి తప్పు పనులు